హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మనం ఈరోజు బ్లౌజు చిన్న సైజు బ్లౌజు వెస్ట్ వచ్చేసి 27, చెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్ బ్లౌజు మనం వేళ్ళతోటి ఎలా కట్ చేసుకోవాలో చెప్తా. అంటే నార్మల్గా నెక్ అయితే వాళ్ళు డీప్ వేసుకుంటారు. ఆ డీప్ వేసుకునే విధానంలో మనం వేళ్ళతోటి ఎలా పెట్టుకోవాలి, బ్లౌజ్ మెజర్మెంట్ తోటి టేప్ అస్సలు యూజ్ చేయకుండా మనం బ్లౌజ్ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవచ్చో చూద్దాం. అసలు టేప్ అస్సలు యూజ్ చేయొద్దు. ఎలాగో చూద్దాము. ఇదిగోండి ఫస్ట్ బ్లౌజ్ అయితే చాలా చిన్న సైజ్ ఫ్రెండ్స్. ఇగో చాలా చిన్న ఉంది. మళ్ళీ నెక్ డీప్ వచ్చేసి చాలా వెడల్పుగా ఉంది. మీకు చాలా ఏం తప్పు చేస్తారంటే నెక్ డీప్ వచ్చినప్పుడు ఈ ఆమ్ రౌండ్ తక్కువ తీసుకోవాలా ఎక్కువ తీసుకోవాలా, దీని రౌండ్లో కుచ్చులు వస్తున్నాయి. మాకు నెక్ డీప్ తీసినప్పుడల్లా మనకి ఇక్కడ బుగ్గలాగా వస్తుంది. అది ఎందుకు వస్తుందో మనం వివరంగా తెలుసుకుందాం. బ్యాక్ పార్ట్ని వేళ్ళతోటి కటింగ్ బ్యాక్ పార్ట్ మాత్రం చెప్తాను. ఓకే, మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, మనం బ్లౌజ్ లైనింగ్ అయితే మంచిగా వాష్ చేసుకొని డబుల్ ఫోల్డ్ వేయాలి. డబుల్ ఫోల్డ్ అయితే అంచులు ఉంటాయి కదా, ఈ అంచులు ఆపోజిట్ సైడ్ వేసుకొని ఈ మడత మన సైడ్ వేసుకోవాలి. వేసుకొని నీట్గా మనం రైట్ సైడ్ అయితే మన బ్లౌజ్ను స్టార్ట్ చేసే భాగంలో కిందికి ఉండే విధంగా రైట్ సైడ్ ఉండే విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక్కసారి నీట్నెస్ అనేది ఉండదు. కోరు కింద కట్టింగ్ విధానంలో ఇది నీట్గా ఉండకపోతే మనకు కరెక్ట్గా రాదన్నట్టు ఒక లైన్ వేసుకొని ఇది నీట్గా కట్ చేసుకోవాలి. కంపల్సరీ ఇది నీట్గా వేసుకోవాలి. ఇది నీట్గా ఉంటే కట్ చేయని అవసరం లేదు. ఇది కట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం హైట్ పెట్టుకుందాం. బ్లౌజ్ హైట్ ఎక్కడ పెట్టుకోవాలనే చాలా మందికి డౌట్ వస్తుంది. ఇక్కడ 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 ఎలా పట్టుకోవాలి అనేది డీటెయిల్గా చూడండి, అస్సలు అర్థమయ్యే విధంగా. చాలా మందికి నెక్ పెట్టుకునే విధానంలో చాలా మంది పొరపాటు చేస్తుంటారు. ఏ విధంగా పెట్టుకుంటే మనకు ఏది వస్తుంది అంటే హైట్ ఎలా పెట్టుకోవాలి, ఇది ఎలా పెట్టుకోవాలి అనేది ఫస్ట్ మనం బ్లౌజ్ తీసుకొని హైట్ పార్ట్ అయితే పెట్టుకోవాలి. హైట్ పెట్టుకునేటప్పుడు నార్మల్గా ఈ షోల్డర్ తీసుకుంటామా, ఈ షోల్డర్ పాయింట్ మిడిల్లో నుంచి పట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ డాట్ వేసిన విధానంది అలా స్ట్రేట్గా పట్టుకోవాలి. కొన్నిసార్లు క్రాస్ కూడా అవుతుంది, క్రాస్ చేయకండి. ఇక్కడ కుట్టుకు వదిలేసి ఇక్కడ కుట్టుకు వదిలేసి మార్క్ అయితే చేసుకోండి. ఇలాగా మళ్ళీ సేమ్ ఇదే పొజిషన్ ఇలాగ ఇక్కడ కుట్టుకు వదిలేసి ఇక్కడ కూడా ఒక మార్క్ వేసుకోండి. ఇలాగ స్ట్రేట్గా ఫస్ట్ ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనకు ఎప్పుడన్నా విధానంలో కట్ చేసేటప్పుడు నార్మల్గా పెట్టిన హైట్కి ఇటు క్రాస్ వచ్చేస్తుంటుంది. ఈ బ్లౌజ్ ఇక్కడ పీస్ క్రాస్ ఉన్నా ఇక్కడ క్రాస్ ఉన్నా, అందుకని మొత్తం ఒక లైన్ అయితే వేసుకోవాలి కంపల్సరీ. తర్వాత వచ్చేసి కింద నుంచి నెక్ ఎంత ఉంది, ఫస్ట్ పాయింట్ హైట్ పాయింట్, ఈ ఫస్ట్ పాయింట్ హైట్ పాయింట్. ఇప్పుడు సెకండ్ పాయింట్ పెట్టుకుందాం. సెకండ్ పాయింట్ వచ్చేసి చుట్టుకొలతను ఏ విధంగా పట్టుకోవాలో చూద్దాము. ఇదిగోండి ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ లో వచ్చేసి వెనక భాగంను ఈ పక్కల కుట్లేసిన ప్లేస్ ని డబుల్ ఫోల్డ్ చేయాలి. ఓన్లీ బ్యాక్ పార్ట్ ని పెట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ మాత్రమే ఇలా పెట్టేసుకొని ఇక్కడ డాట్స్ కోసము ఒక 1 ఇంచ్ అంతా, ఒక వేలు మీద కొంచెం ఎక్కువ అంతా వదిలేసి మనం ఈ లైన్ ప్రకారం ఎట్లుందో అట్లా పెట్టి ఇక్కడ మార్క్ చేసేయాలి. ఎక్స్ట్రా ఒరిజినల్ కుట్టి ఇక్కడ, ఎక్స్ట్రా కుట్టి ఇక్కడ. ఇది ఎక్స్ట్రా అన్నట్టు 2 ఇంచెస్ ఉంటుంది. నార్మల్గా 3 వేలు చూడండి. ఇప్పుడు మనము కుట్ల లైన్ అయితే వేసుకుందాం. ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది. నాకు నేర్చుకునేటోళ్ళు వస్తారు కదా ట్రైనింగ్ క్లాసెస్లో, వాళ్ళ డౌట్ మీకు వస్తుందేమో అని నేను వివరంగా చెప్తున్నాను. చాలా మంది ఇక్కడ కుట్టుకు వదిలినాం కదా, ఇక్కడ ఎందుకు వదలడం, ఇక్కడ వదిలినప్పుడు ఇక్కడ కూడా వదలాలన్నా అని డౌట్ వస్తుంది. మనం కుట్టు బేసిక్స్ అయితే ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి బేసిక్స్ అయితే కంపల్సరీ బ్లౌజ్ని అబ్జర్వ్ చేయమని చెప్తాము. పైన ఫీట్ అతక పెడితే కుట్టు క్లాత్ వెళ్ళిపోతుంది, కింద వీప్ పట్టేస్తే కుట్టుకు వెళ్తుంది. కాబట్టి పైన కింద 2 సైడ్లు వదులుకోవాలి కంపల్సరీ. మళ్ళీ లైన్ పెట్టుకోవడం వల్ల ఎన్నిటికి ఉపయోగపడుతుంది అది చూద్దాం. ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి చుట్టుకొలత అయిపోయింది. ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసి కింది నుంచి నెక్. ఈ కింది నుంచి నెక్, ఈ నెక్ను కూడా మనము ఈ పాయింట్, ఈ కుట్టు ప్లస్ వదిలిపెట్టిన దాన్ని పాయింట్ చేసుకొని
మనం ఎత్తు పెట్టుకోవాలి. చాలా మందికి తెలియదు, ఇక కుట్టు వదులుడు ఎందుకు, ఎత్తప్పుడే వదిలినాం కదా, ఇప్పుడు వదలకున్నా సరే కదా అని అనుకుంటారు. కాదు, మనం కుట్టు వీపట్టి వేసేటప్పుడు కుట్టుకు వదులుతాం కాబట్టి నెక్ వేసేటప్పుడు కూడా అది కూడా బేస్ అవుతుంది కాబట్టి మనం ఇది కూడా వదలాలన్నట్టు. ఇప్పుడు నెక్ పెట్టుకునేటప్పుడు కూడా వదలాలి, ఈడ కుట్టుకు వదలాలి, నెక్ పైన నెక్ అంతా కుట్టేటప్పుడు వదులుతాం కాబట్టి అది కుట్టుకు వదలాలి. ఇవి రెండు మార్క్ చేసుకోవాలి ఇలాగా, ఇదొకటి ఇదొకటి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, ఈ థర్డ్ పాయింట్ అయిపోయింది. ఫోర్త్ పాయింట్ కింద నుంచి ఈ భాగంను ఫోర్త్ పాయింట్ అంటాం, చంక భాగంను. ఈ కింద నుంచి చంక భాగంను ఫోర్త్ పాయింట్ అంటాం. ఇదిగోండి ఇలాగా. కుట్టుకు మళ్ళీ బేస్ చూడండి ఎన్ని కుట్లకు వదిలిపెట్టేసినాం. హైట్ వచ్చేసి, నెక్ వచ్చేసి, కింది నుంచి ఈ పార్ట్ వచ్చేసి ఇలా పెట్టుకోండి. పెట్టి మనకి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ కుట్టుకి ఇలా పెట్టుకోవాలి. ఇది ఫోర్త్ పాయింట్, కింద నుంచి చంక భాగం తెలవడానికి పాయింట్ అన్నట్టు. ఓకే, సరే ఇది పెట్టుకున్నాము, కానీ చెస్ట్ రౌండ్ వచ్చిన ప్రకారంగా మనం అక్కడికి పెట్టుకోవాలి. అది ఇక్కడికే వచ్చిందా, ఇక్కడికి వచ్చిందా, ఇక్కడికి వచ్చిందా మనకు తెలియదు కదా. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఉక్స్ పాయింట్ పట్టుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజులు ఇచ్చినప్పుడు ఇలా చూసుకోవాలి. చెస్ట్ రౌండ్ మొత్తం 4 భాగాలు ఉంటుంది కాబట్టి అందులో ఒక భాగంను పట్టుకోవాలి. ఇదిగోండి కరెక్ట్గా మన ఉక్స్ పట్టి చంక పార్ట్ ఈ ప్లేస్ కరెక్ట్గా అయినప్పుడు ఇలాగా మార్క్, ఈ మార్క్ దగ్గరనే వేయాలి. ఓకే, మళ్ళీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఓకే, ఇదిగోండి ఇలా లైన్ వేసుకోండి ఫస్ట్, లైన్ వేసుకోండి ఫస్ట్. ఇప్పుడు ఈ వచ్చిన బేస్ను, ఇక్కడ నుంచి వచ్చిన ఈ బేస్, ఇక్కడ నుంచి వచ్చిన ఈ బేస్, ఈ 2 పాయింట్ను మనం కలిపేసుకోవాలి. కంపల్సరీ ఇది గుర్తుంచుకోవాలి. చాలా మందికి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఇది కన్ఫ్యూజ్ కాకుండా నెక్స్ట్ ఇదంతా బ్లౌజ్ ఓకే, మీరు నెక్ డీప్ ఎలా పెడతారు అని అర్థమవుతుంది కదా. మనం నార్మల్గా నెక్ డీప్ ఇప్పుడే నిర్ణయించుకోవాలి. ఎన్ని వేలు పెడితే నెక్ మనకు షోల్డర్ వస్తుంది. 3 వేలు పెడదాం. 3 వేలు గట్టిగా పట్టేసుకొని పెట్టేసి, ఇక్కడ 3 వేలు పెట్టినప్పుడు ఇక్కడ 4 వేలు పెట్టేసుకోండి. వేళ్ళతోటి నెక్ రౌండ్ అనేది మనకు కరెక్ట్ క్లారిటీగా తెలిసిపోతుంది. క్రాస్ వేసుకోండి. ఇప్పుడు వేసుకొని ఇలాగా చూడండి ఎంత డీప్గా వచ్చినా మనకు షోల్డర్ అనేది జారది, నెక్ పర్ఫెక్ట్ వస్తుంది. ప్లస్ మళ్ళీ ఇది 3 వేలు టైట్గా పెట్టుకున్నాం కాబట్టి ఇది 3 వేలు 4 వేలు పెట్టేసుకుందాం. ఫీట్ 4 వేలు పెట్టేసుకొని మన కిందికెళ్ళి వచ్చిన బేస్కు మనం ఇది లైన్ వేస్తాం. ఈ కరెక్ట్ వేసుకోవడం వల్ల మనకు చంక భాగంలో కుచ్చులు అనేటివి రావు. ఈ ప్లేస్లో రౌండ్ స్కేల్ ఉపయోగించుకుందాము. చంకపాటుని గీసే విధానంలో ఇలాగా 1.5 పెట్టేసుకొని, ఇక 1.5 అంటే ఇక్కడికి పెట్టేసుకొని మనం ఈ స్కేల్ అనేది ఉపయోగించుకోవాలి. ఇలాగా ఈ పార్ట్ను ఈ లైన్ బేస్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి. మనకు ఇలా చేయడం వల్ల మనకి వెనక చంక భాగంలో కుచ్చులు అనేటివి రావు. చూడండి మీకు చెప్పిన వివరంగా 4 పాయింట్స్ తెలిస్తే చాలు, మనం మిగతాదంతా మనమే క్రియేట్ చేసుకొని మనమే కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కంపల్సరీ కామెంట్ చేయడం వల్ల నాకు బ్లౌజ్ ఎలాగొచ్చింది, మీకు ఎంతవరకు అర్థమైంది అనేది తెలుస్తుంది. ఓకే, వేళ్ళతోటి బ్లౌజ్ కటింగ్ విధానం అయితే చెప్పేశాను. బాయ్ ఫ్రెండ్స్.